న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాఠశాల క్రీడా ఆవరణలో పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేజం ట్రోఫీ 2024 బుధవారం అట్టహాసంగా ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ఎస్పీ రాజశేఖరన్, సిఐ షణ్ముగం ప్రత్యేక పూజ నిర్వహించి క్రీడా జట్లు పరిచయాలు అనంతరం ఆటను ప్రారంభించారు. 11 రోజుల పాటు 10 జట్లు తడపనున్నట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. నాకౌట్ పద్ధతిలో కొనసాగనున్నట్లుగా వివరించారు. తొలి రోజు కనకాలపేట కేవీఆర్ టీం యానాం శ్రీరామ యూత్ టీంల మధ్య ఆట కొనసాగక యానాం శ్రీరామ యూత్ విజయం సాధించింది. తలపడే క్రీడాకారులకు అన్ని ఏర్పాట్లు చేశాము అంటూ నిర్వాహకులు సుమన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజారాం, మోహన్ రావు, పీటీలు శివప్రసాద్, చింతా వెంకన్న, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ పుదుచ్చేరి యొక్క ఆధ్వర్యంలో మన యానం డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ అసోసియేషన్ క్రికెట్ అసోసియేషన్ యొక్క అధ్యక్షతన ఈ రోజున 10 టీములు ఈ రోజు నుంచి లీగ్ కమ్ నాకౌట్ మ్యాచ్లు జరగబోతున్నాయి. ఈరోజు మన ముఖ్య అతిథులుగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ రాజశేఖర్ గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ షణ్ముగం సార్ చేస్తున్నారు. ముందుగా వాళ్ళకి స్వాగతం. గివ్ మీ బిగ్ హ్యాండ్స్. ఈ శుభ సందర్భంగా అతిథులను సత్కరించడం ఆనవాయితీగా జరుగుతుంది కాబట్టి ముందుగా మన ముఖ్య అతిథి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ రాజశేఖర్ గారిని దుశ్శాలతో సత్కరించవలసిందిగా యానం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ రమేష్ నాయుడిని దుశ్శాలతో సత్కరించవలసిందిగా కోరుతుంది. మరి ఈ శుభ సందర్భంగా మన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ షణ్ముగం గారిని దుశ్శాలతో సత్కరించవలసింది. యానం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ వై సత్యం గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీ రాజారామన్ దృశ్యాలతో సత్కరించవలసిందిగా రామయ్య క్యాప్టెన్స్ ఎంతోమంది క్రీడాకారులు తయారు చేసి. Thank you all for calling me to inaugurate this cricket association function. I think this is the fifth year function. I wish you all the best for the successful completion of the tournament. All the best. Thank you. Play వెళ్ళారుగా ప్రాబ్లం రాకుండా a lot of problem maintain చేయాలి. Okay, thank you, all the best, all the team. Thank you, sir. Thank you. All right, sir. అది హెల్మెట్ బాగా సార్. వెరీ గుడ్ బ్యాటింగ్ సార్, గుడ్ బ్యాటింగ్.
ఈరోజు సికమ్ ట్రోఫీ 2024 ఈ ఇయర్లో జరుగుతున్న మొట్టమొదటి మ్యాచ్ ఈరోజు నుంచి స్టార్ట్ చేసామండి. మినిమం యాన్యువల్లో ఉన్న 10 టీమ్స్ ఆడతారు. ఈ 10 టీమ్స్ ఒక్కొక్క టీము 4 మ్యాచెస్ ఆడాలండి. సో 4 మ్యాచెస్ ఆడి అన్ని లీగ్ కమ్ నాకౌట్ మ్యాచెస్ కింద జరుగుతాయండి. 30 ఓవర్స్ టోర్నమెంట్ అండి ఇది. ప్రతి ఒక్కరు కూడా ఒక స్పోర్ట్స్ స్పిరిట్స్తో ఈ టోర్నమెంట్ అంతా సక్సెస్ఫుల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మాకు ఇక్కడ ఆర్గనైజింగ్ కమిటీ, అలాగే యానం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ఈ టోర్నమెంట్కి ఫుల్గా సహకరించి గ్రౌండ్ వర్క్ మరియు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ వర్క్స్ అన్నీ కూడా బాగా చేసి పెట్టారండి. ప్రతి ఒక్క ప్లేయర్కి కూడా ఏ లోటుపాట్లు లేకుండా మేము 100% ప్రతి ప్లేయర్కి అన్ని సదుపాయాలు, వాటర్ ఏంటి, డ్రింక్స్ బ్రేక్ ఏంటి, అలాగే ప్లేయర్స్ కావాల్సిన ఫస్ట్ ఎయిడ్, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మేము అరేంజ్ చేస్తామండి. ప్లేయర్స్ కోసం ఏదైనా చేయడానికి కానీ అసోసియేషన్ తరఫు నుంచి మేము అందరం కూడా ముందుగా ఉండి ప్రతి ఒక్క విషయంలో మేము టోర్నమెంట్ ఇంకా సక్సెస్ఫుల్ చేయాలని, ఈ టోర్నమెంట్ మరెన్నో జరగాలని, యానం పిల్లలకి కొంచెం మరిన్ని ఇండియా రేంజ్కి వెళ్ళే ఒక అవకాశాలు కూడా ఉన్నాయి. సో మా వరకు కృషి మేము చేస్తున్నాం. ప్లేయర్స్ ఒక కృషి కూడా ప్లేయర్స్ చేసి వాళ్ళ ఒక ఆటని ఇంప్రూవ్ చేసుకుని పాండిచేరి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సిఏపి అక్కడ ఆడాలని, అక్కడి నుంచి రంజీకి ఆడాలని, రంజీ నుంచి ఐపీఎల్ కానీ ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన యానం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులకి, అలాగే యానంలో ఉన్న క్రికెట్ ప్లేయర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా కాకినాడలో పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని, అదేవిధంగా వచ్చే నెల 4వ తేదీన జరిగే కౌంటింగ్ రోజు కూడా ప్రతి ఒక్కరూ సహకరించాలని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కోరారు. బుధవారం కాకినాడ సూర్యకళా మందిరంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ అనేది పండుగ వాతావరణం కార్యకర్తలు నిర్వహించుకోవాలని, దాన్ని ఘర్షణ వాతావరణంలో నిర్వహించుకోవడం సరికాదని అన్నారు. జిల్లాలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి కాకినాడ జేఎన్టీయూకే యూనివర్సిటీ ప్రాంగణంలో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కె హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. 2024 ముగిసే వరకు, ఆ తర్వాత ప్రస్తుత ఎలక్షన్లు జరిగిన సందర్భంలో క్రియాశీలక కార్యకర్తలకి, నాయకులకి సతీష్ కుమార్ సార్ ఇక్కడికి వచ్చి ఉన్నారు. కాబట్టి మనందరం కుదర్చాలని, అవగాహన కల్పించాలని ఈరోజు ఇప్పుడు ఇక్కడ అవగాహన ఏ విధంగా పోలీస్ శాఖ చెప్పారు అనే విషయాలన్నీ తెలుసుకుని మిగతా మీ కేడర్ పట్టణ పౌరులు, పెద్దలు, వివిధ పత్రికేయులు అట్లాగే 13th మన పోలింగ్ డే ఎలాగా కొంత శాంతికరమైన పద్ధతిలో జరిగిందో అదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా మనము శాంతి భద్రతతో పాటు మన ప్రజల సపోర్ట్తో పాటు ప్రశాంతంగా జరిపించాలన్న ఉద్దేశంతో పాటు ఈరోజు మనం మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకు 144 సెక్షన్ 30 సెక్షన్ అమల్లో ఉండడం, తర్వాత మన కలెక్టర్ సార్ కూడా మన కమింగ్ డేస్లో ఆల్ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెడతారు. దాంట్లో వాళ్ళకి ఏదైనా డౌట్ ఉందంటే ఈ కౌంటింగ్ ఏజెంట్ సంబంధించినది కానీ, తర్వాత జేఎన్టీయూ లోపలికి కౌంటింగ్ సెంటర్ లోపలికి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు కానీ అది సార్తో పాటు తీర్చుకోవాలని చెప్పేసి అందరినీ కూడా ఎలాంటి అవనీయ సంఘటనలు పాల్గొకుండా మనకి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని రెస్పెక్ట్ చేస్తూ పోలీస్తో పాటు కోఆపరేట్ చేస్తూ ఈ కౌంటింగ్ డేని సక్సెస్ఫుల్గా జరిపించాలన్న దీనితో పాటు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. యానం శివారు కనకాలపేట పూలేరమ్మనగర్ ప్రక్కన కాలనీలోని సుమారు 20 ఏళ్లగా నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న కనీసం రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ స్తంభాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అంటూ యానం పరిపాలనాధికారి మునిస్వామికి సంబంధిత అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. దూరం నుంచి లాక్కుని దిగేలా కరెంట్ అంటే సర్వీస్ బాగా దూరం ఉండి ఆడపోయి తీగిపోతే మనకు తాపలో లాయలు వెళ్ళిపోండి.
రోడ్డు నుంచి రాసుకున్నామండి. వాన వచ్చినప్పుడు కొంచెం పిల్లలు నడిచినప్పుడు పాములు ఇవి కొంచెం రోడ్డు మీదకి పట్టేసి మా లేవతో 4 రోడ్లకి 2 ఆటకి వేసారండి. 2 ఆటకి లేవండి. మర్చిపోతుంది రోజు సంవత్సరం కింద ఎంతవరకు ఇస్తారండి. పైన షిప్స్ కింద వేసిపోయి పెట్టుకోండి పిల్లలందరికీ. ఇది మా ఆఫీస్ కాపీ, మా కాపీ మీకు ఏమన్నా ఇచ్చినట్టు కావాలంటే ఒక కాపీ ఇచ్చినట్టు డిస్పాచ్లో సంబంధం పెట్టాలి. ఇది డిస్పాచ్ కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 4వ రోజు శ్రీవారిని అమ్మవార్లను వివిధ రకాలైన సుగంధభరిత పుష్పాలతో అలంకరించి శ్రీ పొన్న చెట్టు వాహనంపైన అన్నవరం పురవీధుల్లో గ్రామ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్రమోహన్, ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, పిఆర్ఓ దామర కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో లోకమాన్య తిలక్ ట్రైన్ ఎక్కిన ఓ మహిళపైన బీరు బాటిల్తో దాడి చేసిన ఒరిస్సాకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని కాకినాడ డీఎస్పీ కె హనుమంతరావు తెలియజేశారు. కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. దాడి చేసిన వ్యక్తి మతిస్థిమితం సరిగ్గా లేదని, మహిళపైన దాడి చేసినప్పుడు అడ్డగించిన మరో వ్యక్తిపై కూడా దాడికి పాల్పడ్డాడని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే తమ పోలీస్ సిబ్బందిని పంపించి చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు.
ఆయన ఫోన్ చేసి ఇట్లా జరుగుతుంది ఇక్కడ. అందరికీ నమస్కారం. కాకినాడ పోర్ట్ నుంచి షిరిడి వెళ్ళే ట్రైన్ పోర్టు రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయింది. అందులో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పోర్ట్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కడం జరిగింది. అది పోర్ట్ టౌన్ స్టేషన్కి వచ్చేసరికి వార్న్ అనే ఒక అతను అస్సాంకి చెందిన అతనుగా చెప్పబడుతున్నాడు. అతను చెప్తున్నాడు అడ్రస్. అతను కొంచెం మత్స్యమితం లేనట్టుగా తెలుస్తుంది. అతను ఎక్కి వాళ్ళ ఎదురు సీట్లో కూర్చొని వాళ్ళతో ఏదో ఆల్టరేషన్ చేసి చేతిలో ఉన్న గాజు సీసాతో వాళ్ళని మహిళని గాయపరచడం జరిగింది. వెంటనే భర్త అడ్డుకునే సీసా పట్టుకుంటే అతని చేతులు కూడా కొద్ది గాయాలైనాయి. వెంటనే అక్కడున్న ట్రైన్లోకి ఎక్కే ప్రయాణికులందరూ అలర్ట్ ఇచ్చేసరికి లోకల్లో ఉన్న జీఆర్పీ వాళ్ళు కూడా అక్కడ రావడం జరిగింది. ఈలోపు ఈ కబుర్ని మన మీడియా మిత్రులు ఒకళ్ళు నాకు చెప్పిన వెంటనే మా కన్సర్న్ SHOస్ని ముగ్గురిని అలర్ట్ చేస్తే 1 టౌన్ 2 టౌన్ అట్లాగే 3 టౌన్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఇమీడియట్గా అక్కడ చేరుకోవడం జరిగి అతన్ని నిలుపుదల చేసి అతన్ని పోలీస్ కస్టడీలోకి జీఆర్పీ వారు తీసుకున్నారు. అట్లాగే వారి క్షతగాత్రులు ఇద్దరిని సత్వరమే పోలీస్ జీబులో ఎక్కించుకొని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. దేర్ అవుట్ ఆఫ్ డేంజర్, ఇబ్బంది ఏం లేదు. సో అతను ఎందువల్ల చేశాడు, వాళ్ళకి ఎటువంటి పరిచయం ఉన్నట్టు కూడా ఏం తెలియట్లేదు. ప్రాథమిక దర్యాప్తులో ఆ విషయాలన్నీ కూడా గవర్నమెంట్ రైల్వే పోలీస్ దర్యాప్తు చేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.